శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 మధ్యలో ధనుసు రాశి యందు, జనవరి 15, 2026 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, జనవరి 15 నుంచి ఏర్పడినటువంటి వృశ్చిక మహాపురుష యోగం ఏ రాశుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా, సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి, అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను, కాలేజీ ఎడ్యుకేషను, ఇంటర్వ్యూలు, ఉద్యోగం, పెళ్ళి, దాని తర్వాత పిల్లలు, వాళ్ళ ప్రవర్తన, వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు, అలాగే వేరే విధమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అవమానాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుడిని అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. జీవితంలో ఎదగాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే అది ఫిజికల్గా గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా జాతకుడి జీవితంలో ఏ స్థాయిలో ఉన్న సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి. మిథున రాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు డిసెంబర్ 7 నుంచి జనవరి 15 వరకు సప్తమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఆ కుజుడిపై గురువు యొక్క దృష్టి అలాగే శని యొక్క దృష్టి జాయింట్గా పడడం వల్ల కంప్లీట్గా కుజుడు తన ఉన్న భావాన్ని, తన యొక్క రాశులకి సంబంధించినటువంటి భావాల్ని కంప్లీట్గా జాతకుడికి అనుకూలంగా మార్చడం జరుగుతుంది. అంటే ఇది పర్టికులర్గా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇది ఒక నాడీ శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యం. గోచారంలో డబుల్ ట్రాన్సిస్ట్ అంటారు అన్నమాట దీన్ని. ఎప్పుడైనా గురుగ్రహం, శనిగ్రహం ఇద్దరూ కలిసి ఒక రాశి మీద కానీ ఒక గ్రహం మీద కానీ వారి యొక్క దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ రాశి, ఆ భావకారకత్వాలు జాతకుడికి శుభంగా కలిగే అవకాశం ఉంది. వాస్తవానికి మిథున రాశి వారికి కుజుడు అత్యంత పాపగ్రహం. అతను ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కంప్లీట్గా స్పాయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ కారకత్వాలు కుజుడు ఇవ్వగలడో అవన్నీ కూడా జాతకుడికి పాజిటివ్గా మార్చడానికి ఈ గోచారం అంటే శని గురులు సంయుక్తంగా కుజునిపై చూడడం అన్నది ఈ విధంగా జాతకుడికి సప్తమ భావ ఫలితాలు, లాభస్థాన ఫలితాలు, 6వ స్థాన ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది. అతన్ని ప్రయత్నపూర్వకంగా అయితే ఈ సమయంలో నెంబర్ 1 ఏంటంటే
ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో లేదా కొంతకాలం క్రితం ఉద్యోగం పోయి మళ్ళా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో ఉద్యోగం అన్నది లభిస్తూ ఉంటుంది. అది ఎక్కువగా కేవలం సొంత ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు తల్లిదండ్రులు ఉండి ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా వీరు చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వేరే ఏ బెంగళూరో చెన్నైయో విదేశంలోనో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇది బాగా అనుకూలించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా దేశ విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి కంప్లీట్గా మీ యొక్క అర్హతను బట్టి ఈ డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో కంపల్సరీగా మీరు తిరిగి ఉద్యోగాన్ని పొందడం జరుగుతారు. నెంబర్ 1గా ఇది ముఖ్యంగా ఎవరైతే రుణ ప్రయత్నం చేస్తున్నారో అంటే మొత్తం పాతవి కొత్తవి అన్నీ కూడా క్లియర్ చేసి మొత్తం అంతా ఒకే లంసంగా రుణ ప్రయత్నం కోసం చేస్తుంటే వారికి ఈ సమయంలో మీ యొక్క రుణ ప్రయత్నం అన్నది లభించే అవకాశం ఉన్నది. అదేవిధంగా మీకు ఒక కోర్టు కేసు ద్వారాని గవర్నమెంట్ ద్వారా కానీ లేదంటే వివాహం సెటిల్మెంట్ ద్వారా భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ భరణం రూపంలో ధనం రావాల్సి ఉన్నా లేదంటే మీకు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది ఏదైనా ఈ మధ్యకాలంలో మీరు హెల్త్ పరంగా ఇన్సూరెన్స్ చేసి ఉండి ఆ విధంగా మీరు ఆ బెనిఫిట్ పొందే అర్హత ఉంటే ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. మరి కొంతమందికి ఇక రాదు వదిలేసాం అనుకున్నటువంటి పాత బాకీలు లాంటివి ఈ సమయంలో వసూలవుతాయి. అలాగే కట్నం అంటే మీకు పెళ్లి ద్వారా కొంత ఏదో ఇస్తామని ప్రామిస్ చేస్తూ ఉంటారు, దాన్ని కట్నం అనొచ్చు ఇంకోటి అనొచ్చు. అటువంటిది ఏమైనా మీకు మామగారి దగ్గర నుంచి రావాల్సి ఉంటే లేదా మేనమామల దగ్గర నుంచి ఏమైనా ఆస్తితో మీ మదర్కు సంబంధించినటువంటి పసుపు కుంకాలు లాంటి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే ఈ సమయంలో అవి మీకు రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా సర్జరీ చేయించుకోవాలనుకున్నా ఏదైనా ఒక కోర్సుకి ప్రిపేర్ అవ్వాలనుకున్నా లేదా మరి కొంతమంది ఉద్యోగ ప్రయత్నంలో ఏదైనా గ్రూప్ 1 కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ సివిల్ సర్వీసు ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసు లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటువంటి వాటిలో ఈ ఉద్యోగ ప్రయత్నం ఈ సమయంలో మీరు దానికి అప్లికేషన్ పెట్టి ఏదైనా కోర్స్ తీసుకుంటే దాంట్లో సంపూర్ణంగా విజయం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఈ కుజుడు మీకు ఈ విధంగా సహకరిస్తే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో కుజుడు అష్టమ స్థానంలో ఉచ్చస్థితికి పొందడం జరుగుతుంది. అత్యంత బలవంతుడే ఉండడం వల్ల ఆ సమయంలో మీరు ఏమైనా భూములు స్థిరాస్తులు అమ్మాలనే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ఎక్కువ ధరకి అమ్ముడుపోవడం జరుగుతుంటుంది. అసలు ఎందుకు పనికిరాదు అనుకున్నటువంటి భూమి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మీరు ఊహించని విధంగా భూములు స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే 100% వీరికి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా జీవితంలో ఓ గొప్ప మార్పు ఆర్థిక పరంగా మీకు ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఈ సమయంలో రాతుంది. అయితే కొంతవరకు జాతకంలో ఉన్నటువంటి కుజుడి స్థితిని బట్టి మీ జాతకంలో ఉన్నటువంటి యోగాలను బట్టి కుజుడు మీకు సహకరిస్తాడు. ఎటువంటి కోర్టు సమస్య ఉన్నా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా అది ఈ సమయంలో మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కుజగ్రహ అనుగ్రహం కోసం మరింత ఎక్కువగా పొందాలంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చాలా ఫిజికల్గా కుజుని కోసం మీరు పరిహారం చేయించుకుంటే 100% కుజుడు తొందరగానే అనుగ్రహించే గ్రహం. కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కారణంగా పిల్లలు పుట్టడం లేదు, పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి 5 రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె, చెరుకు రసం, ఆవు పాలు, బెల్లం పానకం, మరి పంచామృతాలతో అవ్వచ్చు,
ఈ విధంగా 5 రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక 8 మంగళవారాలు 9 మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు. ఇది శ్రద్ధ ఇంపార్టెంటు, చేస్తే ఫలితం దక్కుతుంది. ఉద్యోగం రావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు. అలాగే విపరీతమైన రుణ సమస్యలు, అసలు బయటికి వెళ్ళడానికే లేదు. ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో, ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు. ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది. మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక 1000 లేదా ఒక 10,000 తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక 3,000 2,000 1000 గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులున్న కోతులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు, శనగుండలో కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక 108 కానీ అంటే మీ స్థాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట. ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా గొప్ప రెమెడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు, ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి ఏమైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. స్వస్తి.